నువ్వు వాక్యము వినడం ద్వారా, వాక్యము నువ్వు ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని నీవు ప్రతి దినము కూడా ఉపదేశంలో నడవడం ద్వారా నీకు కలిగేది ఏమిటంటే నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ నువ్వు అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. ఈరోజు మనం రక్షణ పొందాం, మరలా పాపం చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మరలా అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మరలా మొహపు చూపులు చూస్తూ ఉన్నావు. నువ్వు ఇదిగో ఆ రక్తధారలో కడగబడ్డానని అనుకుంటున్నావు, మరలా లోకము వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. నీ రక్షణ నీ దగ్గర నిలబడడంలే. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఉపదేశాన్ని నువ్వు ప్రతిదినము వినడం లేదు. ఆయన ఉపదేశము ప్రతిదినము నువ్వు ధ్యానించడం లేదు. ఆ ఉపదేశము ప్రతిదినము నువ్వు చదవడము లేదు. తల్లి ఇదిగా అంటున్నయ్యా, ఒక వరం అడుగుతూ నన్ను, ఏమిటయ్యా వరం అని అంటే, ఒకప్పుడు వాక్యము లేక నేను పడిపోయాను, నీ మందిరంలో నేను ఉండక నేను పడిపోయానయ్యా, కానీ ఇప్పుడు నేను కోరుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నేను వరము కోరుకుంటూ ఉన్నాను. ప్రతి దినము నీ మందిరంలో జీవిత కాలం అంతా కూడా నేను నివసించాలని, వాక్యము ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు వాక్యము లేక. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు పాపములో. ఈరోజు నువ్వు పడిపోతూ ఉన్నావు లోకములో. నీ రక్షణ వస్త్రాన్ని డాగులు చేసుకుంటూ ఉన్నావు. నీ రక్షణ వస్త్రాన్ని చింపేసుకుంటూ ఉన్నావు. నీ యొక్క రక్షణ వస్త్రాన్ని మలినము చేసుకుంటున్నావు. కారణం ఏమిటో తెలుసా? ఉపదేశం ఆదివారమే కావాలనుకుంటూ ఉన్నావు. ఆయన వాక్యము శుక్రవారమే కావాలనుకుంటూ ఉన్నావు. తల్లి జాగ్రత్త. ఆయన ఉపదేశం కోసం ఆయన దావీదు గారు మాట్లాడుతున్నారు. వాక్యం అనేది, ఉపదేశం అనేది ప్రతినిత్యము, అనుదినము, దివారాత్రములని గుండెల్లో నువ్వు పెట్టుకొని ఉండాలి.